బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 6,250 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్టు వరకు మెట్రో పనులు విస్తరించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక కేటీఆర్ ట్వీట్పై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా కారిడార్ 2 పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. 5.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కారిడార్కు 500 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. ఇక పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని ఓవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 6,250 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పనులు విస్తరించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక కేటీఆర్ ట్వీట్పై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఎంజీబీఎస్ టు ఫలక్నుమా కారిడార్ 2 పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. 5.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కారిడార్కు 500 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని ఓవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 6,250 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పనులు విస్తరించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేసీఆర్ ట్వీట్పై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఎంజీబీఎస్ టు ఫలక్నుమా కారిడార్ 2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కారిడార్కు 500 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. ఇక పరిసర ప్రాంతాల యువత హైటెక్ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమని ఓవైసీ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి తేదీ ఖరారు అయిపోయింది. రెండో ఫేజ్ కి సంబంధించినటువంటి వర్క్స్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. దాదాపుగా కూడా 31 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. అయితే గతంలోనే దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఆలస్యం అయిందని చెప్పుకోవాలి. ఆలస్యమైనప్పటికీ కూడా డిసెంబర్ 9న భూమి పూజ చేసేందుకు కేసీఆర్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మంత్రి కేసీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే శుభ పరిణామం అని చెప్పుకోవాలి. మెట్రో విస్తీర్ణం మరింత వేగవంతంగా కాబోతుంది. ట్రాఫిక్ ఆంక్షలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా సిటీలో ట్రాఫిక్ పెరుగుదల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 10 లక్షల మంది రోజు నిత్యం కూడా మెట్రోలో ప్రయాణిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ మెట్రో ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి కూడా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఇది శంషాబాద్ కావచ్చు, పరిసర ప్రాంతాలకు వెళ్ళే ఫేజింగ్ కి సంబంధించి చాలా మంది ఆనందిస్తారని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 6,250 కోట్లతో ఈ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి ముహూర్తం ఖరారైన నేపథ్యంలో డిసెంబర్ 9న భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్ కూడా దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి
పూర్తి స్థాయిలో పనులు కొనసాగినట్లయితే ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ కూడా హైదరాబాద్ వాసులకు పెద్ద ఎత్తున శుభపరిణామం అని చెప్పుకోవాలి. అయితే గతంలోనే ఫేజ్ 2 కి సంబంధించి ఒక ప్లానింగ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ప్లానింగ్ కొంత గచ్చిబౌలి నుంచి మొదలు పెడతామన్నటువంటి నేపథ్యంలో కాస్త దానికి సంబంధించినటువంటి ల్యాండ్ రిక్రూట్మెంట్ కి సంబంధించుకోవచ్చు, పిల్లర్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో దాన్ని కొంత ఆలస్యం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోయిన సంవత్సరం అంటే 2021లో ప్రారంభం కావాల్సినటువంటి హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఫేజ్ 2 కి సంబంధించి 2022 డిసెంబర్ 9న ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవాలి. ఈ భూమి పూజ అనంతరం కూడా సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయిన నేపథ్యంలో దాదాపుగా కూడా 2 సంవత్సరాల వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్లానింగ్ అనంతరం కూడా దీన్ని భూమి పూజ అనంతరం తొందరగా వర్క్ కంప్లీట్ చేయడంతో పాటుగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేది కాన్సెప్ట్ గా తెలుస్తుంది. ఒకవైపు నిన్న శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ కి సంబంధించి మంత్రి కేటీఆర్ ప్రారంభించడం అనంతరం కూడా ఇప్పుడు కేసీఆర్ వేరుగా కూడా మెట్రో స్టేషన్ మెట్రో సర్వీస్ ని ఎయిర్పోర్ట్ వరకు అమర్చడం చాలా పరిణామం. ఎంతో మంది నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ ఎయిర్పోర్ట్స్ కి వెళ్ళేటువంటి ప్రయాణికులకు అటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా సకాలంలో చేరుకునేందుకు ఈ మెట్రో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. థ్యాంక్ యూ ప్రణయ్.